కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని గుర్తించి ఈ ఏడాది 15,000 కోట్ల నిధులు బడ్జెట్లో మంజూరు చేయడం హర్షణీయమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. అమరావతి రాజధాని పూర్తయ్యేంత వరకు ప్రతి ఏడాది నిధులు మంజూరుకు స్పష్టమైన మాటిచ్చారని, మనకు అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. ఇది చంద్రబాబు రాజకీయ చాతుర్యం వల్లే సాధ్యమైందని, రాజధాని రైతుల కలలు సాకారం అవుతున్నాయన్నారు. పోలవరం పూర్తి చేసి బయట కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం సంతోషకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం చంద్రబాబును కొనియాడుతున్నారని, వైసీపీ సర్వనాశనం చేసిన వ్యవస్థలను చంద్రబాబు నాయుడు గారు గాడిన పెడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నో ప్రశ్నాత్మకమైనటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా, గతంలో సమాధానం లేనటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఇవాళ సమాధానం లభించింది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినా కానీ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అనేటువంటి హేళన స్వభావంతో చూసేటటువంటి వాళ్ళు మూడు ముక్కలాట చేసి అతీగతి లేకుండా, అవగాహన లేకుండా, రాజధాని లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బాబు గారు అని ఇవాళ అత్యధిక మెజార్టీతో ఓటేశారు. ఇవాళ బాబు గారు ఆ దేవుడి సహాయంతో, ఆయన యొక్క చాణుక్యతతో ఇవాళ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించి అధోగతి పాలైనటువంటి రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందన్నటువంటి నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో కూడా కలగజేశారు. ఇవాళ చాలా సంతోషంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గడుపుతూ ఉన్నారు. ఇవాళ బడ్జెట్ కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అందులో దాని అభివృద్ధికి ఇవాళ 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇవ్వడమే కాకుండా అది పూర్తయ్యేంత వరకు వచ్చే సంవత్సరాల్లో కూడా నిధులు ఇస్తామని చెప్పి స్పష్టమైనటువంటి మాట ఇవ్వడం జరిగింది. దాంతో ఇంకా ఎటువంటి సందేహం లేకుండా మనకంటూ ఒక అద్భుతమైనటువంటి రాజధాని తయారవుతుంది. అక్కడ మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి, సంపద సృష్టించబడుతుంది. ఎన్నో రోజులుగా ప్రభుత్వానికి త్యాగం చేసినటువంటి రైతుల యొక్క త్యాగాలను కూడా ఇవాళ ఫలించినటువంటి రోజు. కాబట్టి ఇది కేవలం బాబు గారి చాణక్యత, బాబు గారి యొక్క ఆలోచనతో ఇవాళ అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంది. అలాగే దేశానికి ఆహార భద్రతకు పనికొచ్చేటటువంటి ఒక పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా ఇవాళ ఫలించింది. దాన్ని త్వరితగతిన పూర్తి చేసేటటువంటి బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నారు. అంటే ఒక పక్క వ్యవసాయము, ఒక పక్క రాజధాని అంటే టెక్నాలజీకి సంబంధించిన అద్భుతమైన రాజధాని, అక్కడ ఎన్నో మౌలిక వసతులు కల్పించేటటువంటి విధంగా రాష్ట్రం యొక్క దిశను నిర్ణయించేటటువంటి 2 నిర్ణయాలను అతి తక్కువ కాలంలోనే కేంద్ర ప్రభుత్వం చేత హామీ ఇచ్చగలిగినటువంటి చాణక్యతను చూపినటువంటి నాయుడు గారిని, బాబు గారిని ఇవాళ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. మేము తీసుకున్న నిర్ణయం కరెక్టే అనేటటువంటి ఆనందంతో ఇవాళ గడుపుతూ ఉన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి చెన్నైకి వచ్చేటటువంటి కారిడార్లో కొప్పర్తి దగ్గర మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అనుమతులు, దానికి సంబంధించిన ఫండ్స్, ఒక పక్క విశాఖపట్నం హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్కి సంబంధించినటువంటిది ఓరోకల్ దగ్గర మౌలికాభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కూడా అక్కడ కేటాయించడం జరుగుతుందని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా లోకేష్ గారి యువగళం పాదయాత్రతో యువకులందరికీ స్వచ్ఛందంగా హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి యువతకి స్కిల్ డెవలప్మెంట్కి అద్భుతమైనటువంటి బడ్జెట్ నిధులు కూడా కేటాయించడం జరిగింది. విద్య మరియు స్కిల్ డెవలప్మెంట్ కోసం దాదాపు 1,50,000 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటిస్తూ ఉంది. ముఖ్యంగా యువత కోసం ఇంటర్న్షిప్ కింద నెలకు 5,000 రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే కనుక ఎన్డీఏ భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం యువగళం యొక్క స్ఫూర్తి కూడా అందులో ఉందని తెలియజేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ విధంగా రాష్ట్రానికి బాగుపడే రోజులు వచ్చినాయి. వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దగా, వైసీపీ నాశనం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి గాడిలో పెట్టే విధంగా అద్భుతంగా 24 గంటలు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకి ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుంది. త్వరలో రాష్ట్రం గాడిలో పడి దేశంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా
అగ్రగామి రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ మిగులుతుందని ఈ విధంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.